చిన్న చేపలు చారుగా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అదైతే కనుక చిన్న చేపలని పిత్తపరిగెలు లాసలు అని అంటారండి. వీటిని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. దీనికి కంపల్సరీగా అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలని మనం ముందుగానే రెడీ పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పోపు గింజలు అన్నీ, అంటే పోపులు అంటే పప్పులు కాదండి, వేరేగా మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చేపలు చేసిన తర్వాత ఆ చేతులతో పెట్టుకుంటే బాగోదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. ఆవాలని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చి అవన్నీ పౌడర్ చేసానండి. ఇందులో అల్లం, వెల్లుల్లి అవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను. పక్కనే చేపల చారు అన్నది చింతపండు రసాన్ని చారుగా పెట్టుకున్నానండి. చారుగా పెట్టుకొని అది మరుగుతుందండి. ఈ లోపల నేనైతే చేపలు చేయడం స్టార్ట్ చేశానండి. ఇవ్వండి చిన్న చేపలు చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా చేయాలి. ఇవి చేసి మనము ఉప్పు పసుపుని శుభ్రంగా కడగాలంటే ఈవెన్ ఒక 20 టైమ్స్ అని మనం కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎంత బాగా కడిగితే చేదన్నది ఉండదు, పొట్లు అంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. పులుసు అంతా నీట్గా వచ్చేస్తుంది. అలా అలా కడుగుతూనే ఉంటుంది, బ్లాక్గా వస్తూనే ఉంటుంది, మళ్ళీ వైట్గా వచ్చేంత వరకు. లాస్ట్లో మనం పసుపు ఉప్పు వేసి కడిగితే అవి కొంచెం కలర్ఫుల్గా పసుపు ఉన్నట్టు ఉంటుంది, నీచు వాసన అనేది ఉండదండి. ఇదిగోండి నేను ఒక 20 టైమ్స్ కడిగానండి. చూడండి ఆ తెల్లగా వచ్చేస్తాయి సబ్బు వేసేటట్టు. కానీ సబ్బు అంటే వేయమండి, పసుపు ఉప్పు వేస్తాం. ఇదిగోండి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనము పసుపు ఉప్పు కారము మళ్ళీ వేరేగా పెట్టుకొని కలిపి ఒక పక్కన పెట్టుకోవాలండి. పట్టుకుంటే నీట్గా ఉంటాయండి. తక్కువ నూనె, ఆవాల నూనె వేస్తామండి. ఆవాల నూనెలో వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. దాంట్లో చేపలు కూడా వేసి వేస్తానండి. మనం వేసి పెట్టకూడదండి, కొంచెం వేసాలి. అందులోనే కొద్దిగా బెల్లం వేస్తే చేదనేది పోతుందండి. నేను కొంచెం బెల్లం వేస్తాను, వేసి మళ్ళీ కొంచెం తిరుగుతానండి. తిరిగిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు, టమాటా పేస్ట్ వేసాం కదండి, ఆ పేస్ట్ ధనియాలన్నీ కలిపి ఆ పేస్ట్ని అయితే కనుక మనం అందులో వేయాలండి. మళ్ళీ ఉడుకుతుంది. ఉడికినప్పుడు ఇందాక అయితే మనము పక్కన వేరేగా రసం అన్నది మనం పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న రసాన్ని మనము ఈ ఉడుకుతున్న చేపల అందులో వేసేయాలండి. నూనె ఉడుకుతుంది, అందులో మనం వేసేస్తే మళ్ళీ ఇది కొంచెము టేస్ట్ ఉప్పు తగ్గుతూ కొంచెం పులుపుగానే ఉంటాయండి, చేపలు చీరిపోకుండా ఉంటాయండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాము. ఇప్పుడైతే కనుక మనం కొంచెం బెల్లం, మళ్ళీ కొంచెం చిటికెడు బెల్లం అనేది మనం అందులో వేయాలండి. వేసి మళ్ళీ ఉడికిస్తామండి. ఉడికించి చేదుగా ఉందని చూసుకుంటాం. యాక్చువల్లీ ఉండదు, చిన్న బెల్లం వేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందాక ఆవాల పౌడర్ తీసాం కదండి, పచ్చి ఆవాల పౌడర్, ఇప్పుడు దాన్ని కూడా అందులో వేయాలండి. కొత్తిమీర వేయాలనుకుంటే వేసుకుంటే మనం ఆల్రెడీ కరివేపాకు అయితే దీనికి కంపల్సరీగా వేయాలండి. ఆవాల పౌడరు అన్నది మనం దించే ముందు వేసుకోవాలి. మళ్ళీ టేస్ట్ ఒకసారి చూసుకుని ఏమైనా చేదు ఉందేమో అని చూసుకుంటాం. మనం నీట్గా పెడితే చేదు అనేది ఉండదు. కానీ ఒకవేళ ఆప్షన్ అయితే కనుక కొంచెం బెల్లం అనేది వేయాలి. నేను అంత చూపిస్తున్నాను కానీ అంత ఇట్లేదు, అందువల్ల 2 టైమ్స్ పెట్టాను. ఆవాల పౌడర్ కూడా అంత చూపించాను, అంత వేయలేదండి, కొంచెం భయంగా ఉంటుంది కదా. దీన్ని రెడీ చేసుకుంటూ ఒక ప్లేట్లో ఉత్తి చేపలు పెట్టాను, ఇంకో ప్లేట్లో ఎక్కువ రసం పెట్టి కొంచెం చేపలు వేసాను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి.